అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళన కలిగిస్తున్న వేళ భారత్కు ఒక శుభవార్త అందింది. మన చిరకాల మిత్రదేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన చమురు రవాణా మార్గంలో కీలక మార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. యుద్ధం కారణంగా ప్రమాదకరంగా మారిన హెర్ముజ్ జలసంధిని పూర్తిగా బైపాస్ చేస్తూ ఫుజైరా పోర్టు ద్వారా భారత్ వంటి పెద్ద మార్కెట్లకు చమురు సరఫరా చేయనున్నట్టు యుఏఈ ప్రకటించింది. ఇది భారత్ లాంటి దేశాలకు ఇంధన కష్టాల నుంచి గొప్ప ఉపశమనం కలిగించే పరిణామం. చమురు ఎగుమతి చేసే దేశాల కూటమి ఒపెక్ నుంచి మే 1వ తేదీ నుంచి తప్పుకుంటున్నట్టు యుఏఈ వెల్లడించింది. ఈ నిర్ణయంతో ఇకపై యుఏఈ ఏ దేశం యొక్క అనుమతి లేకుండా తన సొంత అవసరాలకు, ప్రపంచ అవసరాలకు తగ్గట్లుగా చమురు ఉత్పత్తిని భారీగా పెంచుకోగలదు. తక్షణమే రోజుకు 10 లక్షల బ్యారెళ్ల మేర ఉత్పత్తిని పెంచే అవకాశం ఉండటంతో ప్రపంచ మార్కెట్లో చమురు లభ్యత పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా భారత్తో ఉన్న బలమైన దౌత్య సంబంధాల వల్ల యుఏఈ తన చమురు ఎగుమతుల్లో ఇండియాకే మొదటి ప్రాధాన్యత ఇవ్వనుంది. సాధారణంగా గల్ఫ్ దేశాల నుంచి వచ్చే చమురు ట్యాంకర్లు ఇరుకైన హెర్ముజ్ జలసంధి గుండా రావాలి. యుద్ధం వల్ల హెర్ముజ్ జలసంధి గుండా రవాణా అతి కష్టంగా మారింది. దీనికి విరుగుడుగా యుఏఈ హబ్షాన్ ఫుజైరా ఆయిల్ పైప్లైన్ను సిద్ధం చేసింది. సుమారు $4 బిలియన్ వ్యయంతో నిర్మించిన ఈ 400 కిలోమీటర్ల పైప్లైన్ ద్వారా రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురు నేరుగా ఫుజైరా పోర్టుకు చేరుకుంటుంది. అక్కడి నుంచి ట్యాంకర్లు నేరుగా అరేబియా సముద్రం ద్వారా భారత్కు చేరుకోవచ్చు. దీనివల్ల ఇరాన్ బెదిరింపులతో సంబంధం లేకుండా మనకు చమురు సరఫరా నిరంతరాయంగా సాగుతుంది. మరోవైపు యుఏఈ నుంచి ఇప్పటికే భారత్కు చమురు దిగుమతులు గణనీయంగా పెరిగాయి. గత ఏప్రిల్లో రోజుకు 6,19,000 బ్యారెళ్ల చమురు సరఫరా కాగా ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 43% వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్ మొదటి వారాల్లో భారత్ మొత్తం క్రూడ్ దిగుమతి రోజుకు 4.4 మిలియన్ బ్యారెల్స్ గా ఉన్నప్పటికీ యుఏఈ నుంచి వస్తున్న ఈ స్థిరమైన సరఫరా మన మార్కెట్ను ఆదుకుంటోంది. 2027 నాటికి యుఏఈ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు 5 మిలియన్ బ్యారెల్స్ కు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భారత్కు మరింత సానుకూల అంశం. హెర్ముజ్ ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుందన్న భయాలు ఉన్న ఫుజైరా మార్గం వల్ల భారత్కు స్థిరమైన సరఫరా లభిస్తోంది. దీనివల్ల మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. దిగుమతి బిల్లు తగ్గటం వల్ల ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చి సామాన్యుడి జేబుకు ఊరట లభించవచ్చు. మొత్తానికి అంతర్జాతీయ యుద్ధ రాజకీయాల మధ్య భారత్ తన ఇంధన అవసరాలను చాకచక్యంగా కాపాడుకుంటోంది.